వాటర్ వల్ల లేకుండా ఉంది మూవీ. నాకైతే ఫైర్ అంతా ఏం కనిపించలేదు సినిమాలో. క్లైమాక్స్ అయితే ఎపిక్ ఉంది. ఫస్ట్ పార్ట్ కంటే బాగుంది క్లైమాక్స్. కొత్త విలన్ ఒకడు వచ్చిండు, జర విచ్ టైప్ ఉన్నది. పాతోడు వచ్చిండు చచ్చిపోయిండు అంతే. కొన్ని షార్ట్స్ ఉన్నాయి అసలు వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ స్లో, సెకండ్ హాఫ్ ఓకే. విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ బాగుంది. పార్ట్ 2 కన్నా బాగుందా? పార్ట్ 2 కానీ అంత లేదు. పార్ట్ 2 కన్నా ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ గ్రాఫిక్స్ లాస్ట్ 30 minutes సూపర్. 3 hours 15 minutes ఉంది. లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లాగ్, సెకండ్ హాఫ్ విజువల్స్తో కవరప్ చేశాడు. రేటింగ్ ఎంత ఇస్తావు అవుతారు 3కి? 2.8. ఎలా ఉందన్న? వన్ టైం వాచ్ అన్న మూవీ. అది హైలైట్స్ ఏంటంటే మూవీలో వాటర్ వల్ల లేకుండా ఉంది మూవీ. నాకైతే ఫైర్ అంతా ఏం కనిపించలేదు సినిమాలో. ఫైర్లో ఉన్న ఫైర్ సినిమాలో లేదా? లేదు రియాలిటీలో లేదు. నేను చాలా అనుకున్నా సినిమా చాలా బాగుంటుంది అని, కానీ నాకైతే అంత ఏం అనిపించలేదు. విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ పర్లేదు, కాకపోతే రొటీన్గా వాటర్ వల్ల లేకనే ఉంది సినిమా. ఫైర్ అండ్ ఆశ అయితే ఏం లేదు. నేను 3D పార్ట్ 2 లేకనే ఉంది. 100% పార్ట్ 2 లేకనే ఉంది. పార్ట్ 3 ఉందా? అనౌన్స్ చేశాడా? చేయలేదు కానీ చెప్పలేం. రేటింగ్ ఎంత ఇస్తావు 5కి? 4 అనుకోండి. అవతార్ ఏం చూస్తాం, విజువల్స్ చూస్తాం. సో ఆ విజువల్స్ మనకు నచ్చింది, చాలా బాగుంది బ్రదర్. గ్రాఫిక్స్ కోసం హైలైట్స్ ఏంటంటే హైలైట్స్ ఏమంటే జేమ్స్ కెమెరానే ఒక హైలైట్ మనకి. విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్ ఇప్పుడు చెప్పండి నాకు మాట, అవతార్ ఏం చూస్తాం, విజువల్స్ చూస్తాం. సో ఆ విజువల్స్ మనకు నచ్చింది, చాలా బాగుంది. పార్ట్ 1 పార్ట్ 2 కంటే బాగుంది. సీరియస్లీ మనకి పార్ట్ 3 అసలు ల్యాక్ చేయకుండా మంచి లైక్ బాగా ఎంగేజ్ చేసే సినిమా, చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయా? ఎమోషన్ సీన్స్ బాగున్నాయా? అన్నీ బాగా కవర్ చేసాడు. వెరీ గుడ్. క్రేజీ మూవీ బ్రో. అసలు ఫస్ట్ మూవీ కంటే సెకండ్ మూవీ కంటే అసలు క్రేజీ. కొన్ని షార్ట్స్ ఉన్నాయి అసలు వేరే లెవెల్. అసలు లాగ్ అనేది ఉండదు. మనకి 3.5 hours అరౌండ్ ఉంది కదా మూవీ. అసలు క్రేజీ అనమాట. మనకి యాక్షన్ సీక్వెన్స్ కానీ అసలు ఎమోషన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఎమోషన్స్ ఫుల్లీ ఎమోషనల్ మూవీ. మనకి లైక్ హార్ట్ టచ్ చేస్తుంది అనమాట. అండ్ గ్రాఫిక్స్ మాత్రము విఎఫ్ఎక్స్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్. అసలు అసలు ఇప్పటి వరకు హాలీవుడ్లో అసలు క్రేజీ అనమాట. అండ్ ఎస్పెషల్లీ పార్ట్ 1 పార్ట్ 2 కంటే అసలు గ్రాఫిక్స్ మాత్రం అసలు క్రేజీ. అండ్ ఎమోషన్ మాత్రం పార్ట్ 1 పార్ట్ 2 కంటే క్రేజియస్ట్ ఆఫ్ క్రేజియస్ట్ ఎమోషన్స్ అనమాట. సో వరకు ఆడుతుందా మన తెలుగు సినిమాల కాంపిటీషన్? ఈజీగా. అండ్ PCXలో ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు వన్ ఆఫ్ ద గ్రేట్. రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో 5కి? 5కా? 4.5. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ ద మూవీ ఒక చిన్న సీన్ వస్తుంది, డోంట్ మిస్ దట్. అంతే. పార్ట్ 4 ఏమైనా పెట్టాడా? పార్ట్ 4 అది ముందే అనౌన్స్మెంట్ అయిపోయింది, బట్ నాట్ రిలేటెడ్ టు అవతార్. మూవీ బాగుంది, వన్ టైం వాచ్. CGI ఇస్ ఆన్ పాయింట్ అండ్ స్టోరీ కొంచెం ల్యాగ్ ఉంది. జస్ట్ లైక్ ఆల్వేస్ బిఫోర్ మూవీ లెక్కనే బిల్డప్ ఇచ్చి మళ్ళీ లైక్ హీరో గెట్స్ సేమ్ ప్రీవియస్ మూవీ లెక్కనే ఉంది. VFX అయితే తోపు ఉంది. వన్ టైం వాచ్ అంతే. కొత్త విలన్ ఒకడు వచ్చిండు, జర విచ్ టైప్ ఉన్నది. పాతోడు వచ్చిండు చచ్చిపోయిండు అంతే. సీక్వెల్ కి ఏం హింట్స్ లేవు ప్రస్తుతానికి అయితే. నథింగ్ ఎల్స్. అంతే టైటిల్ ఇచ్చారు. అంతే టైటిల్ ఇచ్చారు. గ్రాఫిక్స్ అయితే ఆన్ పాయింట్, CGI ఆన్ పాయింట్ ఉండే. యాక్షన్స్ కూడా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ తెలుగు సినిమాలకు పోటీ ఇస్తుందా? మన ఆడియన్స్కి అయితే అంత పోటీ లేదు. మన బాబు వారి సినిమాలు వస్తున్నాయి, అంత హైప్ లేదు అసలు దీన్ని. ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కూడా అంతనే ఉంది. థర్డ్ పార్ట్ అయితే లాగ్. మూవీ ఏంటంటే సెకండ్ పార్ట్లో కూడా మైనస్ చేశాడు కదా, స్టోరీ ఎక్కువ పెట్టేసి క్లైమాక్స్లో. అలా కాకుండా ఎవ్రీ 1 hourకి ఒక యాక్షన్ ఎపిసోడ్ పెట్టాడు. స్టోరీ ఇన్బిల్ట్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే ఎపిక్ ఉంది. ఫస్ట్ పార్ట్ కంటే బాగుంది క్లైమాక్స్. పార్ట్ 2 కన్నా బాగుంది. పార్ట్ 2 కంటే ఎక్స్ట్రాడినరీ ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, దానికోసమే మొత్తం పెట్టాడు. సో క్లైమాక్స్ అయితే ఎపిక్ తీసాడు అసలు మొత్తం. లాస్ట్ పార్ట్ అనుకోవచ్చు. మొత్తం అన్ని పార్ట్స్ మిక్స్ చేస్తాడు, అన్ని పార్ట్స్ కలిపేస్తాడు దీంట్లో. సో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అన్నిటికీ కన్క్లూజన్ మొత్తం వాష్అవుట్ చేస్తాడు. క్లైమాక్స్ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కంటే అవసరం క్లైమాక్స్. రేటింగ్ ఎంత ఇస్తారు అవతార్ 3కి? అవుట్ ఆఫ్ 4 ఇస్తారు. ఓకే, బెటర్. కొంచెము అవతార్ 3 లెవెల్లో కానీ వస్తే ఇంకా బాగుంటుంది గ్రాఫిక్స్, విజువల్స్ అవి.